ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విభజన సమస్యలపై తెలుగు రాష్ట్రాల సీఎంల చర్చలు. 2 గంటలు సాగిన భేటీ, 10 అంశాలపై మంతనాలు. నిర్ణీత గడువులోగా సమస్యల పరిష్కారానికి నిర్ణయం. ఇరు రాష్ట్రాల ప్రయోజనాల పరిరక్షణకు సీఎంల తీర్మానం. కాళేశ్వరం పంప్ హౌస్ల ఇంజనీర్లను ప్రశ్నించనున్న జస్టిస్ ఘోష్ కమిషన్. ఎల్లుండి విచారణకు హాజరు కావాలని ఆదేశం. తెలంగాణలో ఇక నుంచి ఏడాదికి 2 సార్లు టెట్. జూన్, డిసెంబర్ నెలల్లో నిర్వహించనున్నట్టు ప్రభుత్వ ఉత్తర్వులు. జీహెచ్ఎంసీ కౌన్సిల్ భేటీలో రసాభాస. మేయర్ రాజీనామాకు భారాస డిమాండ్. భాజపా మజ్లిస్ సభ్యుల మధ్య తోపులాట. ఏపీ బెవరేజెస్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి, కొడాలి నానిపై కేసు. తల్లి మరణానికి కారణమయ్యారని అందిన ఫిర్యాదుపై నమోదు. నీట్ యూజీ కౌన్సిలింగ్ వాయిదా వేసిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. మరిన్ని సీట్లు అందుబాటులోకి తెచ్చేందుకే నిర్ణయం. ఈ నెల 22 నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు. 23న పద్దును ఉభయ సభల్లో ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి నిర్మల. ఇరు రాష్ట్రాల ప్రయోజనాలకు భంగం కలగకుండా విభజన సమస్యలు పరిష్కరించుకోవాలని తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి నిర్ణయించారు. తెలుగు రాష్ట్రాల విభజన సమస్యల పరిష్కారంపై విస్తృత చర్చలు జరిపిన వారు ఈ భేటీలో అధికారుల సూచనలు తీసుకున్నారు. న్యాయపరమైన చిక్కులపై మంతనాలు జరిపిన ఇరువురు నిర్ణీత వ్యవధిలో విభజన సమస్యలు పరిష్కరించుకోవాలని నిర్ణయించారు. ఏపీ విభజన అంశాల వివాదాల పరిష్కారమే అజెండాగా హైదరాబాద్లోని ప్రజాభవన్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డి సమావేశమై విస్తృత చర్చలు జరిపారు. ఈ సాయంత్రం 6 గంటలకు ప్రజాభవన్ చేరుకున్న చంద్రబాబుకు పుష్పగుచ్చం ఇచ్చి రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క మంత్రులు స్వాగతం పలికారు. రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్కలకు కూడా చంద్రబాబు పుష్పగుచ్చం ఇచ్చి అభినందనలు తెలిపారు. తర్వాత నేతలంతా సమావేశ మందిరంలోకి చేరుకున్నారు. అక్కడ చర్చలు ప్రారంభించడానికి ముందు చంద్రబాబును శాలువాతో సత్కరించిన రేవంత్ కాళోజీ రాసిన నా గొడవ పుస్తకాన్ని బహూకరించారు. ఈ పుస్తకాన్ని తాను చదివానని చెప్పిన రేవంత్ రెడ్డి అది చదవాలని చంద్రబాబును కోరారు. ఈ భేటీలో ఏపీ మంత్రులు అనగాని సత్యప్రసాద్, బీసీ జనార్దన్ రెడ్డి, కందుల దుర్గేష్, సిఎస్ నీరబ్ కుమార్, తెలంగాణ నుంచి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, సిఎస్ శాంతికుమారి, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ భేటీలో ప్రధానంగా కీలక అంశాలపై సీఎంలు దాదాపు 2 గంటల పాటు చర్చించారు. విభజన చట్టంలోని షెడ్యూల్ 9, 10లో ఉన్న సంస్థల విభజనపై సీఎంలు సమాలోచనలు జరిపారు. 9, 10 షెడ్యూల్లోని సంస్థల బ్యాంకు ఖాతాల్లో 8,000 కోట్లు ఉన్నట్టు తెలుస్తోంది. 10 ఏళ్లుగా ఈ నగదును ఎవరూ వినియోగించుకోలేని పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం అభివృద్ధికి, సంక్షేమ కార్యక్రమాలకు 2 రాష్ట్రాలు నిధుల కొరత ఎదుర్కొంటున్నందున ఆ నిధులు వినియోగించుకోవడంపై సీఎంలు చర్చించినట్టు తెలుస్తోంది. 9వ షెడ్యూల్లో ఉన్న అగ్రస్థాయి సంస్థల్లో ఒక్క ఏపీ జెన్కో విలువే 2,448 కోట్లుగా నిర్ధారణ కాగా, 10వ షెడ్యూల్లో ఉన్న సంస్థల్లో 2,994 కోట్ల నిధులు ఉన్నట్టు గుర్తించారు. వీటికి సంబంధించి ఇప్పటికే 1,559 కోట్లను 2 రాష్ట్రాలు పంచుకోగా, మిగిలిన 1,435 కోట్ల విషయంలో ఎలా ముందుకు వెళ్లాలి అనే అంశంపై ఇరువురు చర్చించినట్టు తెలిసింది. విభజన చట్టంలో పేర్కొనని సంస్థల విభజనపై కూడా చర్చ జరిగినట్లు సమాచారం. ఏపీ స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ అంశంపై ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న విద్యుత్ బకాయిలపై చర్చలు జరిపారు. 15 ఎయిడెడ్ ప్రాజెక్టుల రుణ పంపకాలపై ఏపీ, తెలంగాణ స్థానికత కలిగిన ఉద్యోగుల బదిలీపై సమాలోచనలు జరిపినట్లు తెలుస్తోంది. 2 రాష్ట్రాల మధ్య ఉన్న లేబర్ సెస్ పంపకాలు, ఉమ్మడి సంస్థల ఖర్చు రీయింబర్స్మెంట్ పై చర్చలు జరిపినట్లు సమాచారం. అటు హైదరాబాద్ లో ఉన్న 3 భవనాలను ఏపీకి కేటాయించే అంశంపైన చర్చ జరిగినట్టు తెలిసింది. కేంద్రం ఆర్డినెన్స్ ద్వారా ఏపీలో కలిపిన 7 మండలాలు, తిరుమల తిరుపతి దేవస్థానంలో తెలంగాణకు భాగం, కృష్ణా జలాల్లో నీటి వాటా, ఏపీలోని కృష్ణపట్నం, మచిలీపట్నం, గంగవరం పోర్టుల్లో భాగం ఇవ్వాలి అనే అంశాలను తెలంగాణ ప్రస్తావించినట్టు తెలిసింది. భారత్ తరపున గెలిచిన గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ లో చేరారు. జూబ్లీహిల్స్ లోని ముఖ్యమంత్రి నివాసంలో ఆయనకు రేవంత్ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. 3 రోజుల క్రితం కృష్ణమోహన్ రెడ్డి తన అనుచరులతో సమావేశమై ఈ నెల 6న కాంగ్రెస్ లో చేరుతున్నట్లు ప్రకటించారు.
ఈ ప్రకటన రాగానే గద్వాల నియోజకవర్గ కాంగ్రెస్ నాయకుల నుంచి నిరసన వ్యక్తమైంది. జెడ్పీ మాజీ చైర్పర్సన్ సరితా తిరుపతయ్య, ఆమె అనుచరులు అభ్యంతరం తెలుపగా నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి వారికి సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. చివరకు కాంగ్రెస్ తెలంగాణ ఇన్ఛార్జ్ దీపాదాస్ ముంచి సరితా తిరుపతయ్యకు ఫోన్ చేసి సర్ది చెప్పారు. ఈ ఉదయం కూడా సరితా తిరుపతయ్య వర్గానికి సర్ది చెప్పిన తర్వాతే కృష్ణమోహన్ రెడ్డిని చేర్చుకున్నట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. రాజ్యాంగాన్ని కాపాడుతామని చెప్తున్న లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆ విలువలకు కట్టుబడి ఉండటం లేదని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మండిపడ్డారు. రాజకీయ విలువలు ఉంటే కేశవరావుతో రాజీనామా చేయించినట్లు పార్టీలో చేరిన మిగతా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలను రాజీనామా చేసి రావాలని ఎందుకు చెప్పటం లేదని ప్రశ్నించారు. ఈ మేరకు నిరంజన్ రెడ్డి రాహుల్ కు బహిరంగ లేఖ రాశారు. సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలకు భిన్నంగా పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతున్నారని దుయ్యబట్టారు. రాహుల్ గాంధీ గారు వారు ప్రవచించినటువంటి నీతి సూత్రాలకు కట్టుబడి ఉంటే వీళ్ళందరి చేత రాజీనామా చేయించమని ఎందుకు చెప్పట్లేదు? వీళ్ళతో రాజీనామా చేయించి విలువలకు మేము పట్టం కడుతున్నామని ఎందుకు మాట్లాడతలేరు? ఈ డబుల్ స్టాండర్డ్స్ ఎందుకు మరి మీకు? మరి మొన్ననే కేశవరావు గారు రాజ్యసభ కూడా రాజీనామా చేసిండ్రు కదా, అదే మోతాదులో అదే పద్ధతిలో ఇతర పార్టీల నుంచి గెలిచి వచ్చినటువంటి వాళ్ళు మా పార్టీలో జాయిన్ అయితే కండిషనల్గా వాళ్ళు రాజీనామా చేసి రావాలని ఎందుకు చెప్తలేడు రాహుల్ గాంధీ? అంటే రాహుల్ గాంధీ గారు మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా డబుల్ స్టాండర్డ్సే అని చెప్పి దేశం భావించదా? ఇటీవల కాంగ్రెస్ లో చేరిన సీనియర్ నేత కె కేశవరావును ప్రభుత్వ సలహాదారుగా నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ప్రజా వ్యవహారాలపై సలహాదారుడిగా కేకేను నియమిస్తున్నట్టు తెలిపింది. కేబినెట్ హోదాతో ఆయన పదవిలో కొనసాగుతారని తెలిపింది. కేకే భారాసా రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. కేకే కుమార్తె హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి భారాసాకు రాజీనామా చేసి ఇటీవలే కాంగ్రెస్ లో చేరారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని పంప్ హౌస్లకు చెందిన నీటిపారుదల శాఖ ఇంజనీర్లను విచారించాలని జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ నిర్ణయించింది. లక్ష్మీ, సరస్వతి, పార్వతి పంప్ హౌస్ల ఇంజనీర్లు సిఈ నుంచి ఏఈఈ వరకు సోమవారం విచారణకు హాజరు కావాలని కమిషన్ ఆదేశించింది. వారి నుంచి అవసరమైన సమాచారం, వివరాలు సేకరించడంతో పాటు ఆ తర్వాత వారి నుంచి కూడా అఫిడవిట్లు తీసుకోనున్నారు. అటు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని దస్త్రాలు 2 వారాల్లోగా ఇవ్వాలని నీటిపారుదల శాఖకు కమిషన్ స్పష్టం చేసింది. తుది నివేదికలు కూడా ఇవ్వాలని విజిలెన్స్, ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీకి జస్టిస్ పిసి ఘోష్ తెలిపారు. ఈ మేరకు ఎన్డీఎస్ఏ చైర్మన్ తో ఆయన మాట్లాడినట్లు సమాచారం. మరోవైపు పూణేలోని సిడబ్ల్యూపీఆర్ఎస్ కు కమిషన్ ఓ ప్రతినిధిని పంపి అధ్యయనం చేయించింది. కమిషన్ కు సహాయకారిగా ఉండేందుకు ఏర్పాటు చేసిన నిపుణులతో ఇవాళ సమావేశమైన జస్టిస్ పిసి ఘోష్ ఆనకట్టల్ని అధ్యయనం చేసిన అంశాలతో నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. నీటిపారుదల శాఖ ఇంజనీర్లు, నిర్మాణ సంస్థల ప్రతినిధులు ఇప్పటి వరకు ఇచ్చిన అఫిడవిట్లపై కమిషన్ పరిశీలన కొనసాగుతోంది. వాటి పరిశీలన తర్వాత అవసరమైన వారికి నోటీసులు జారీ చేసి విచారణ చేయనున్నారు. ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ఏడాదికి 2 సార్లు టెట్ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఉత్తర్వులు విడుదల చేసిన ప్రభుత్వం ప్రతి ఏడాది జూన్, డిసెంబర్ నెలల్లో టెట్ నిర్వహిస్తామని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ ఉత్తర్వుల ప్రకారం ప్రణాళిక తయారు చేయాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ను ఆదేశించింది. ఏపీ బెవరేజెస్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి, మాజీ ఎమ్మెల్యే కొడాలి నానిపై గుడివాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. వాసుదేవరెడ్డి, కొడాలి నాని, అతని అనుచరులు తన తల్లి మరణానికి కారణమయ్యారని గుడివాడ ఆటోనగర్ కు చెందిన దుగ్గిరాల ప్రభాకర్ చేసిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు. 2011లో పబ్లిక్ టెండర్ ద్వారా తన తల్లి సీతా మహాలక్ష్మి పేరున తాము ఏపీ బెవరేజెస్ లిక్కర్ గోడౌన్ లైసెన్స్ పొందినట్టు తెలిపిన ప్రభాకర్ 2019లో వైకాపా అధికారంలోకి రాగానే పద్మారెడ్డి అనే వ్యక్తికి లబ్ధి చేకూర్చేందుకు బెవరేజెస్ నాటి ఎండీ వాసుదేవరెడ్డి, మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని ప్రయత్నించారని ఆరోపించారు. కొడాలి నాని అనుచరులు తమను బెదిరించారని, తమ గోడౌన్లోని లిక్కర్ కేసుల్ని పగలగొట్టారని ప్రభాకర్ తెలిపారు. ఈ అంశంపై ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు పట్టించుకోలేదన్నారు. ఇదేం అన్యాయమని తన తల్లి సీతా మహాలక్ష్మి వాసుదేవరెడ్డికి ఫోన్ చేయగా ఆయన బూతులు తిట్టారని మండిపడ్డారు. ఈ వ్యవహారంపై అప్పటి కృష్ణా జిల్లా జేసీ మాధవి లతారెడ్డికి ఫిర్యాదు చేస్తే ఆమె కూడా దుర్భాషలాడినట్టు తెలిపారు. ఈ మాటలతో మనస్తాపం చెంది తన తల్లి చనిపోయినట్లు ప్రభాకర్ తన ఫిర్యాదులో వివరించారు. కొడాలి నాని అనుచరులు కొందరు తనకు కూడా ఫోన్ చేసి బెదిరించినట్టు తెలిపారు. అందుకే ఇంతకాలం మౌనంగా ఉన్నట్టు తెలిపిన ప్రభాకర్ ఇప్పుడు తెలుగుదేశం అధికారానికి వచ్చినందున తన తల్లి చావుకు కారణమైన వారిపై ఫిర్యాదు చేసినట్టు తెలిపారు.
ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో మూడోసారి అధికారం చేపట్టిన తర్వాత మొదటి బడ్జెట్ను పార్లమెంట్లో ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 22 నుంచి ఆగస్టు 12 వరకు నిర్వహించనున్నట్లు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. ఈ నెల 23న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర పద్దును ప్రవేశపెడతారని చెప్పారు. ఆయా తేదీల్లో బడ్జెట్ సమావేశాల నిర్వహణకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపినట్లు వెల్లడించారు. ముందస్తు స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం కోసం పనిచేసేందుకు భారత్ బ్రిటన్ ప్రధానులు అంగీకరించారు. ఈ మేరకు బ్రిటన్ నూతన ప్రధాని కీర్ స్టార్మర్తో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారు. బ్రిటన్ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన స్టార్మర్కు ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. ఇరు దేశాల పరస్పర ప్రయోజనాల కోసం స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాన్ని త్వరగా ముగించే దిశగా కృషి చేసేందుకు ఇరువురు అంగీకరించినట్లు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య ఉన్న చరిత్రాత్మక సంబంధాలను గుర్తు చేసుకున్నారు. ప్రజల పురోగతి, శ్రేయస్సు, ప్రపంచ ప్రయోజనాల కోసం సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని, బలమైన ఆర్థిక సంబంధాలను మరింత పటిష్టం చేయడానికి కట్టుబడి ఉన్నట్టు ఇరువురు తెలిపారు. భారత్కి రావాలని స్టార్మర్ను మోదీ ఆహ్వానించారు. ప్రజా సమస్యలపై కార్పొరేటర్ల నిరసనలతో గ్రేటర్ హైదరాబాద్ మహానగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశం అర్థాంతరంగా ముగిసింది. పార్టీ ఫిరాయించిన మేయర్, డిప్యూటీ మేయర్ల రాజీనామాకు భారాస కార్పొరేటర్లు పట్టుపట్టగా ప్లకార్డుల విషయంలో భాజపా, ఎంఐఎం, కాంగ్రెస్ కార్పొరేటర్ల మధ్య వాగ్వాదం జరిగింది. ఒక దశలో ఒకరిపై ఒకరు చేయి చేసుకోవడం, ప్లకార్డులు చించివేయగా ఏ అంశాన్ని చర్చించకుండానే మేయర్ సభను వాయిదా వేశారు. జీహెచ్ఎంసీ 9వ కౌన్సిల్ సమావేశం రసాభాసగా ముగిసింది. ఈ సమావేశానికి భారాస, భాజపా, ఎంఐఎం, కాంగ్రెస్ కార్పొరేటర్లతో పాటు ఎక్సఫిషియో సభ్యులుగా మాజీ మంత్రి తలసాని, ఎంపీ ఈటెల రాజేందర్, గ్రేటర్ పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కమిషనర్ ఆమ్రపాలి, జోనల్ కమిషనర్లు హాజరయ్యారు. సభ ప్రారంభం కాగానే మేయర్ పోడియంను భారాస కార్పొరేటర్లు చుట్టుముట్టారు. భారాసలో గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేశారు. భారాస కార్పొరేటర్ల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన మేయర్ సభను 15 నిమిషాలు వాయిదా వేశారు. తర్వాత తిరిగి సభ ప్రారంభం కాగా ఇటీవల మరణించిన కార్పొరేటర్లకు సంతాపం తెలపకుండా నేరుగా మేయర్ ఎలా ప్రసంగిస్తారని భాజపా కార్పొరేటర్లు ప్రశ్నించారు. ఈ దశలో సభ మరోసారి వాయిదా పడింది. 5 నిమిషాల తర్వాత సభ ప్రారంభం కాగా ఇటీవల మరణించిన ప్రజా ప్రతినిధులకు సంతాపం తెలిపారు. తర్వాత ఎజెండా వారీగా చర్చను ప్రారంభించగా విపక్ష సభ్యులు సభలో ఆందోళనకు దిగారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 7 నెలలు గడిచినా డివిజన్లలో సమస్యలు పరిష్కారం కావడం లేదని ఆరోపించారు. మేము ఒక జెడ్సీ దగ్గరికి వెళ్ళి మాకు ఇది శాంక్షన్ చేయండి అంటే మేడం పొన్నం ప్రభాకర్ లెటర్ తీసుకురమ్మంటారు. మేము ఎక్కడ పోవాలి అంటే అందరు కార్పొరేటర్స్ ఈక్వల్గా చేయరా? మమ్మల్ని ప్రజలు ఎన్నుకోలేదా? మాకు హక్కు లేదా అడిగేది? ఆ ఈక్వల్గా చూడమని చెప్తున్నాను. ఇలాంటి రాజకీయం, ఇలాంటి రాజ్యం వద్దు. అందరు ఈక్వల్గా చూస్తూ సభని ముందుగా నిర్వహించాలన్నది కోరుకుంటున్నాం. టీ విరామం తర్వాత ప్రారంభమైన సభలో ఉద్రిక్తత నెలకొంది. భాజపా, ఎంఐఎం కార్పొరేటర్ల మధ్య ప్లకార్డుల విషయంలో వాగ్వాదం జరిగి కొంతసేపు ఘర్షణ వాతావరణం నెలకొంది. కార్పొరేటర్ల వ్యవహార శైలిపై మండిపడ్డ మేయర్ విజయలక్ష్మి సభను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. అంతకుముందు విపక్ష కార్పొరేటర్లు జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయ ఆవరణలో ఆందోళన చేశారు. నగరంలో పారిశుధ్యం అటకెక్కిందని, ప్రజలు అనారోగ్యాల బారిన పడుతున్నా పట్టించుకోవడం లేదంటూ ఖాళీ పైపులు, గుర్రం డెక్కతో నిరసన తెలిపారు. నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులకు సహకరించాలని రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి శ్రీధర్ బాబును భారాస ఎమ్మెల్యేలు సుధీర్ రెడ్డి, వివేకానంద గౌడ్, అరకుపూడి గాంధీ, మాధవరం కృష్ణారావు, లక్ష్మారెడ్డి, రాజశేఖర్ రెడ్డి కలిశారు. సచివాలయంలో 6 ఎమ్మెల్యేలు మంత్రితో సమావేశమయ్యారు. తమ నియోజకవర్గాల్లో అభివృద్ధి పనుల ప్రతిపాదనలను మంత్రికి ఎమ్మెల్యేలు అందించారు. ఇప్పటికే పనులు పూర్తయిన వాటి ప్రారంభోత్సవాలు చేపట్టాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి జీహెచ్ఎంసీకి నిధులు ఇవ్వలేదన్న ఎమ్మెల్యేలు వెంటనే కార్పొరేషన్కు నిధులు విడుదల చేయాలని మంత్రికి విజ్ఞప్తి చేశారు. గ్రామీణ ప్రాంతాల్లోని నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. సచివాలయంలో మంత్రి సీతక్క అధికారులతో కలిసి ఆయన బడ్జెట్పై సమీక్షా సమావేశం నిర్వహించారు. గ్రామీణ యువత ఉపాధి లేక అనేక ఇబ్బందులు పడుతున్నారని మంత్రి తెలిపారు. వేలాది మంది యువత బీటెక్ పూర్తి చేసి నైపుణ్యాలు లేక గ్రామాల్లోనే ఉండిపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్న స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ హైదరాబాద్కు పరిమితం చేయకూడదన్న భట్టి తొలుత పాత ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. హైదరాబాద్లో సాఫ్ట్వేర్ కంపెనీలతో అనుసంధానం చేసి ఎక్కువ మందికి ఉపాధి కల్పించే విధంగా దృష్టి సారించాలని సూచించారు.
ఘన ద్రవ వ్యర్థాలను పునర్వినియోగం చేస్తే పారిశుధ్య సమస్యను అధిగమించవచ్చని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. గ్రామాల్లో పేరుకుపోయే చెత్తను కంపోస్టుగా మారిస్తే ఎరువుగా ఉపయోగపడుతుందని వెల్లడించారు. సాలిడ్ అండ్ లిక్విడ్ రిసోర్స్ మేనేజ్మెంట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గార్బేజ్ టు గోల్డ్ ప్రదర్శనను ఆయన తిలకించారు. పర్యావరణ హితంగా వ్యర్థాల నిర్వహణకు చేపట్టాల్సిన విధానాలను మంత్రికి తెలియజేశారు. శాస్త్రీయ విధానాలు పాటిస్తే వ్యర్థం నుంచి సంపద సృష్టించవచ్చు అనే అవగాహన కోసం ఈ ప్రదర్శన ఏర్పాటు చేసినట్లు పవన్ తెలిపారు. వర్మీ కంపోస్టుకు మార్కెట్లో డిమాండ్ ఉందని, దీనిపైన దృష్టి పెట్టాలని సూచించారు. తద్వారా ఉపాధి అవకాశాలు రావడమే కాక పర్యావరణానికి మేలు జరుగుతుందని పవన్ వివరించారు. నెల్లూరు కార్పొరేషన్లో 2 కమిషనర్ల సంతకాలు ఫోర్జరీ చేసిన కేసులో వైకాపా నాయకుడు మేయర్ స్రవంతి భర్త జయవర్ధన్ మెడకు ఉచ్చు బిగుసుకుంటుంది. నెల్లూరు కార్పొరేషన్లో 4 ఏళ్ల నుంచి అనేక అక్రమాలు చోటు చేసుకున్నాయనే ఆరోపణలున్నాయి. అధికార బలంతో వాటిపై విచారణ లేకుండా వైకాపా నేతలు తప్పించుకుంటూ వచ్చారు. నెల్లూరులో 70 భవనాలకు మార్టిగేజ్ రిలీజ్ కు సంబంధించి నిబంధనలు ఉల్లంఘించిన అధికారులు ఫోర్జరీ సంతకాలతో అనుమతులు మంజూరు చేశారు. అందులో నెల్లూరు నాటి కమిషనర్ హరిత, ప్రస్తుత కమిషనర్ వికాస్ మర్మత్ సంతకాలను ఫోర్జరీ చేసిన అధికారులు కోట్ల రూపాయలు దండుకున్నారనే ఆరోపణలున్నాయి. ఈ అంశంపై ప్రస్తుత కమిషనర్ వికాస్ మర్మత్ ఫిర్యాదు చేయగా గత 15 రోజులుగా విచారణ చేపట్టారు. ఈ విచారణలో మేయర్ భర్త జయవర్ధన్, కార్పొరేషన్ ఉద్యోగులు శివకృష్ణ, ప్రవీణ్, దేవేంద్ర, నాగేంద్రబాబు, కార్తిక్, మాలవీయకు సంబంధం ఉన్నట్టు తేల్చారు. మేయర్ స్రవంతి భర్త జయవర్ధన్ ప్రోత్సాహంతోనే ఉద్యోగుల అక్రమాలకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు క్రిమినల్ కేసులు నమోదు చేశారు. ఇప్పటికే కార్పొరేషన్ కార్యాలయంలో 4 ఉద్యోగులను కమిషనర్ సస్పెండ్ చేశారు. గుత్తేదారుల నుంచి డబ్బులు డిమాండ్ చేశారు అన్న ఆరోపణలపై గుంతకల్ డివిజనల్ రైల్వే మేనేజర్ వినీత్ సింగ్, డివిజనల్ ఫైనాన్స్ మేనేజర్ ప్రదీప్ బాబుల్ని సిబిఐ అదుపులోకి తీసుకుంది. గుంతకల్ రైల్వే డివిజన్ పరిధిలో ప్రధానమంత్రి గతిశక్తి ప్రాజెక్టు కింద 500 కోట్ల రూపాయల వ్యయంతో రైలు వంతెనల నిర్మాణం చేపట్టారు. ఈ పనులను గుత్తేదారుడు రమేష్ మరో 11 మంది దక్కించుకున్నారు. ఈ పనులకు అనుమతులు ఇచ్చేందుకు వినీత్ సింగ్, ప్రదీప్ బాబులు డబ్బు డిమాండ్ చేయడంతో గుత్తేదారు రమేష్ సిబిఐని ఆశ్రయించారు. గుత్తేదారు రమేష్ నుంచి లంచం తీసుకుంటూ ఉండగా సిబిఐ అధికారులు పట్టుకున్నారు. తర్వాత గుంతకల్లు రైల్వే డివిజన్లోని పలు విభాగాల్లో సిబిఐ అధికారులు సోదాలు నిర్వహించడమే కాకుండా సిబ్బందిని ప్రశ్నించారు. డిఆర్ఎం వినీత్ సింగ్ ఇంట్లో తనిఖీలు చేసిన సిబిఐ అధికారులు నగదు, బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. డిఆర్ఎం కార్యాలయ సిబ్బంది రాజు, ప్రసాద్, బాలాజీని సిబిఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఉత్తరాఖండ్లోని చమోలి జిల్లాలో కొండ చర్యలు విరిగిపడి 2 హైదరాబాద్ వాసులు దుర్మరణం చెందారు. బద్రీనాథ్ జాతీయ రహదారిపై గౌచర్ కర్ణప్రయాగ మధ్య చట్వా పీపల్ వద్ద ప్రమాదం జరిగింది. హైదరాబాద్కు చెందిన 36 ఏళ్ల నిర్మల్ షాహి, 50 ఏళ్ల సత్యనారాయణ బద్రీనాథ్ ఆలయాన్ని దర్శించుకుని ద్విచక్ర వాహనంపై తిరిగి వస్తుండగా వారిపై కొండ చర్యలు పడ్డాయి. మృతదేహాలను శిథిరాల నుంచి బయటకు తీసి పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు. గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు కొండ చర్యలు విరిగిపడి బద్రీనాథ్ జాతీయ రహదారి 10 నుంచి 12 ప్రాంతాల్లో కొండరాళ్లతో మూసుకుపోయింది. జాతీయ రహదారి సంస్థ, సరిహద్దు రోడ్ల సంస్థ కొండ చర్యలు తొలగించే పనిలో ఉన్నాయి. శని, ఆదివారాల్లో కుమాబో, గడవాల ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ విభాగం రెడ్ అలర్ట్ జారీ చేసింది. వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించాల్సిన నీట్ యూజీ కౌన్సిలింగ్ ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ వాయిదా వేసింది. నేటి నుంచి కౌన్సిలింగ్ జరగాల్సి ఉండగా తదుపరి ప్రకటన వచ్చే వరకు నీట్ కౌన్సిలింగ్ వాయిదా వేస్తున్నట్లు ఎన్టీఏ ప్రకటించింది. కొన్ని వైద్య కళాశాలలకు అనుమతులిచ్చే ప్రక్రియ కొనసాగుతోందని, వాటికి అనుమతులిస్తే కొన్ని మెడికల్ సీట్లు అదనంగా కలుస్తాయని అధికార వర్గాలు చెప్పాయి. అనుమతుల ప్రక్రియ పూర్తయి కొత్త కళాశాలల సీట్లు మొదటి రౌండ్ కౌన్సిలింగ్ కు అందుబాటులోకి వస్తే షెడ్యూల్ ప్రకటిస్తామని ఎన్టీఏ అధికారులు వివరించారు. నీట్ యూజీ పరీక్ష ప్రశ్నాపత్రం లీకేజీ అయినట్లు ఇటీవల ఆరోపణలు రాగా ఆ కేసును కేంద్ర ప్రభుత్వం సిబిఐకి అప్పగించింది. నీట్ పరీక్షల్లో అవకతవకలపై సిబిఐ ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేసింది. ప్రశ్నాపత్రాల లీక్ పై పలువురు సుప్రీంకోర్టును ఆశ్రయించగా కౌన్సిలింగ్ వాయిదా వేసేందుకు సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. నీట్ నిర్వహణ తీరుపై ఎల్లుండి సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. వైద్య విద్యా కోర్సులో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ యూజీ పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని కాంగ్రెస్ పునరుద్ఘాటించింది. ఇప్పటి వరకు జరిగిన ప్రశ్నాపత్రాల లీకేజీలపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు చేయాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సామాజిక మాధ్యమం ఎక్స్ లో పోస్ట్ చేశారు. నీట్ యూజీ పరీక్ష ప్రశ్నాపత్రం లీక్ కాలేదంటూ సుప్రీంకోర్టుకు కేంద్రం అబద్ధాలు చెప్పిందని మండిపడ్డారు. తద్వారా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భాజపా, ఆర్ఎస్ఎస్లు విద్యా వ్యవస్థను తమ ఆధీనంలోకి తీసుకుని మాఫియాను ప్రోత్సహించాయని ఆరోపించారు. ఎన్సీఈఆర్టీ పాఠ్యపుస్తకాల్లో కొన్ని పాఠ్యాంశాలను తొలగించి వివాదాస్పద అంశాలను జోడించడం, పేపర్ లీకేజీలు అందుకు ఉదాహరణలని ఖర్గే తెలిపారు.
121 మంది ప్రాణాలు కోల్పోయిన హాథ్రస్ తొక్కిసలాట ఘటనపై ఉత్తరప్రదేశ్ సర్కార్ నియమించిన విచారణ కమిటీ ఘటనా స్థలిని పరిశీలించింది. ప్రమాదం జరిగిన తీరును స్థానిక అధికారుల్ని అడిగి తెలుసుకుంది. విచారణ కమిటీ సభ్యులంతా ఘటనా స్థలిని పరిశీలించినట్లు కమిటీ చైర్మన్ జస్టిస్ బ్రిజేష్ కుమార్ శ్రీవాస్తవ తెలిపారు. ఎవరెవరిని ప్రశ్నించాలో అందరినీ ప్రశ్నిస్తామన్నారు. 2 నెలల్లో ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామని ఆయన చెప్పారు. మరోవైపు హాథ్రస్ తొక్కిసలాట ఘటనలో ప్రధాన నిందితుడు దేవప్రకాష్ మధుకర్ను అరెస్ట్ చేసినట్లు ఉత్తరప్రదేశ్ పోలీసులు అధికారికంగా ప్రకటించారు. శుక్రవారం రాత్రి మధుకర్ను ఢిల్లీలో అదుపులోకి తీసుకున్నారు. తర్వాత భారీ బందోబస్తు మధ్య వైద్య పరీక్షల కోసం హాథ్రస్లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కస్టడీ కోసం పిటిషన్ దాఖలు చేస్తామని హాథ్రస్ ఎస్పీ నిపుణ్ అగర్వాల్ తెలిపారు. బోలేబాబా నిర్వహించే కార్యక్రమాలకు మధుకర్ నిధుల్ని సేకరిస్తారని ఎస్పీ వివరించారు. నిందితుడి ఆర్థిక లావాదేవీలను, కాల్ డేటాను విశ్లేషిస్తామని చెప్పారు. అయితే మధుకరి స్వయంగా పోలీసులకు లొంగిపోయారని ఆయన తరపు న్యాయవాది ఏపీ సింగ్ తెలిపారు. ఈ కేసులో ఇప్పటి వరకు 2 మహిళా వాలంటీర్లు సహా 6 నిర్వహణ కమిటీ సభ్యుల్ని అరెస్ట్ చేశారు. అటు హాథ్రస్ ఘటనపై సత్సంగ్ నిర్వహించిన భోలేబాబా తొలిసారి స్పందించారు. ఘటన తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిన భోలేబాబా తన న్యాయవాది ద్వారా ఓ సందేశాన్ని విడుదల చేశారు. జూలై 2న జరిగిన దుర్ఘటన చాలా బాధాకరమని విచారం వ్యక్తం చేశారు. తొక్కిసలాట కారకులైన వాళ్లెవరైనా ఉపేక్షించకూడదన్నారు. ప్రభుత్వం, అధికార యంత్రాంగంపై తనకు నమ్మకం ఉందన్న భోలేబాబా మృతుల కుటుంబాలకు, క్షతగాత్రులకు అండగా నిలవాలని తన కమిటీ సభ్యులకు సూచించినట్లు చెప్పారు. వారికి అవసరమైన సాయం అందించి జీవితాంతం ఆదుకోవాలని కమిటీ సభ్యులకు చెప్పినట్లు భోలేబాబా వెల్లడించారు. ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ వివాహ ముందస్తు వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ముంబైలోని జియో వరల్డ్ సెంటర్లో సంగీత్ వేడుకలను అట్టహాసంగా నిర్వహించారు. ఈ వేడుకలో అతిరథ మహారథులు పాల్గొన్నారు. ఈ వేడుకల్లో ముఖేష్ అంబానీ కుటుంబమంతా బాలీవుడ్ పాటలకు నృత్యాలు చేశారు. అలనాటి బాలీవుడ్ నటుడు షమ్మీ కపూర్ నటించిన బ్రహ్మచారి సినిమాలోని చక్కే మే చక్కా పాటను పాడుతూ ముఖేష్ అంబానీ, ఆయన సతీమణి నీతా అంబానీ తన మనవళ్లు, మనవరాళ్లతో కలిసి పాట పాడుతూ వారు షికారు చేస్తున్నట్లుగా ఉన్న వీడియోను సంగీత్లో ప్రదర్శించారు. ఈ వీడియో మొత్తం సంగీత్ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ వేడుకల్లో బాలీవుడ్ తారాలతో పాటు పలువురు టీమిండియా క్రికెటర్లు పాల్గొని సందడి చేశారు. ఇరాన్ అధ్యక్ష ఎన్నికల్లో సంస్కరణవాది మసౌద్ పెజెష్కియాన్ విజయం సాధించారు. పశ్చిమ సంక్లిష్టమైన సమయంలో ఇరాన్ అధ్యక్షుడిగా గెలిచిన పెజెష్కియాన్ పాలన ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. వాస్తవానికి జూన్ చివర్లోనే ఇరాన్ అధ్యక్ష ఎన్నికల పోలింగ్ జరిగింది. అయితే 60% మంది ఓటర్లు ఓటు వేయనందున జూలై 5న రన్ ఆఫ్ పోలింగ్ పేరుతో రెండో బ్యాలెట్ను నిర్వహించారు. రన్ ఆఫ్ లో పెజెష్కియాన్ విజయం సాధించారు.